చూడండి ఫ్రెండ్స్, నేను జనరల్గా మనము ఇంటికి పెయింట్స్ వేసే ఈ ఏషియన్ పెయింట్స్ ఉంటాయి కదండి. సో ఆ ఏషియన్ పెయింట్స్ బకెట్స్ పైన ఉండే ఒక క్యాప్ మూత లిడ్ని ఉపయోగిస్తున్నానండి. చూడండి, ఇక్కడ మీకు క్లియర్గా కనిపిస్తుంది ఏషియన్ పెయింట్స్ అని. ఎస్, ఓకే. సో ఆ డెకరేటివ్ ఐటమ్స్కి కావాల్సినవి మనకు రకరకాల మంచి కలర్స్ మనం చూస్ చేసుకున్నటువంటి లేసెస్ కావాలి, గోల్డ్ రంగులో ఉన్నటువంటి మోతీస్ కావాలి, ఇంకా మనకు కావాల్సినటువంటి మన చాయిస్లో ఉన్న మోతీస్ కలర్స్ కూడా తీసుకోవచ్చు. అండ్ అద్దాలు అండి, రకరకాల షేప్స్లో ఉన్నటువంటి అద్దాలు మనకు ఆల్రెడీ మార్కెట్లో దొరుకుతున్నాయండి. అండ్ కలర్ కుందన్స్ తీసుకోవాలి. అండ్ ఫ్లవర్స్ అండి, ఫెవిక్రిల్ లేదా ఫ్యాబ్రిక్ గ్లూ లేదా ఫెవి బాండ్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఒక గోల్డెన్ రింగ్ అండి, నా దగ్గర ఎక్స్ట్రా ఉండింది. అండ్ దానికి కత్తెర కావాలి. అండ్ ఇక్కడ వచ్చేసి నేను కొన్ని ఫ్లవర్ పెటల్స్ తయారు చేసుకున్నానండి. ఈ పెటల్స్ వచ్చేసి ఫోమ్ షీట్స్తో, షైనింగ్ గ్లిటర్ ఫోమ్ షీట్స్తో తయారు చేశాను. మీకు నెక్స్ట్ ప్రోగ్రాంలో ఈ ఫోమ్ షీట్స్తో పెటల్స్ ఎలా తయారు చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తానండి. సో ఇప్పుడు మనము ఈ డెకరేటివ్ పీస్ తయారు చేయడం స్టార్ట్ చేస్తున్నాను, మీరు కూడా చూడండి. ఇక్కడ ఒకటి వచ్చేసి నా దగ్గర ఆల్రెడీ ఒక ఈ రెడ్ కలర్ వెల్వెట్ క్లాత్ ఉండిందండి. ఆ క్లాత్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని నేను ఇక్కడ అతికించుకోవడం జరిగింది. అందుకే మీకు ఆల్రెడీ అతికించిన దాన్ని చూపిస్తున్నాను.